ఢిల్లీకి సంబంధించిన ఇండియా గేట్ దగ్గర జరిగిన ఒక మార్చ్లో కిత్నే అఫ్జల్ మారోగే ఘర్ ఘర్ సే అఫ్జల్ నిక్లేగా అని ఒకప్పుడు ఈ స్లోగన్స్ రేస్ చేసిన వాళ్ళే ఇప్పుడు మళ్ళీ కిత్నే హిడ్మా మారోగే ఘర్ ఘర్ సే హిడ్మా నిక్లేగా అనేసి ఒక నక్సలైట్ని గ్లోరిఫై చేస్తూ ఆయన్ని కీర్తిస్తూ అందులోన కసాబ్ని అఫ్జల్ని అండ్ రీసెంట్గా ఈ కనయ్య కుమార్ని కూడా అందులో పేరు జోడించిండ్రు. నక్సలైట్లను గ్లోరిఫై చేయడం ఇంకా ఆపకపోతే ఎలా ఉండబోతుంది ఈ భారతదేశము, అసలు నక్సలైట్ల చరిత్ర ఏంటి, ఇదే విషయం పైన మాట్లాడడానికి బాచుపల్లి నవీన్ రెడ్డి మనతో పాటు ఉన్నారు. అన్న నమస్తే. నమస్తే భయ్య. అన్న చూసే ఉంటారు మీరు ఢిల్లీలో ఏం జరుగుతుంది అనేసి, ఎయిర్ పొల్యూషన్ ప్రొటెస్ట్ పేరు మీద అక్కడికి వచ్చిన కొంతమంది స్టూడెంట్స్ హిడ్మా అనేసి ఒక నక్సలైట్ని గ్లోరిఫై చేస్తూ ఇలాంటి స్లోగన్స్ ఇచ్చిండ్రు, కిత్నే హిడ్మా మారోగే అనేసి. సో ఈ గ్లోరిఫైని మీరు ఎలా తీసుకుంటారు, ఎలా చూస్తారు? అదే వాస్తవానికి మనం చూస్తే ఢిల్లీలో ఏదైతే వాళ్ళు స్లోగన్లు ఇచ్చిండ్రో కిత్నే హిడ్మాకు మారేంగే ఘర్ ఘర్ సే హిడ్మా నిక్లేగా అని చెప్పి, గతంలో కూడా అఫ్జల్ గురించి కూడా అట్లనే మాట్లాడిండ్రు. వాస్తవానికి ఢిల్లీలో ఏ రకం చాలా యూనివర్సిటీలు చూడొచ్చు. ఈరోజు అక్కడ ఉన్న అల్ఫలా యూనివర్సిటీలకు వెళ్ళి ఎట్లా టెర్రరిస్టులు తయారై బయటకు వచ్చిందో మనం చూడొచ్చు. ఈరోజు విద్యార్థి రూపంలో కూడా అక్కడ చాలా మంది ఇట్లా లెఫ్టిస్ట్ ఐడియాలజీతో నక్సల్కి ప్రభావితం చేసేటట్టు అక్కడ మనకు కనిపిస్తుంది ఇలా స్లోగన్లను బట్టి. ఇది మనం చూడొచ్చు. హిడ్మా ఎవరు? ఒక పీపుల్ లిబరేషన్ గొరిల్లా వార్కి సంబంధించి ఒక బెటాలియన్కి యూనిట్కి ఒక లీడర్ అతను. దానికి ఇప్పుడు సెంట్రల్ కమ్యూనిటీ కమాండో ఏదైతే నక్సల్ది ఉందో దానికి ఒక కమిటీ మెంబర్. ఏం చేసిండు మనం గతంలో చూస్తే చాలా మందిని పొట్టన పెట్టుకున్న నరరూప రాక్షసుడు. ఈరోజు నక్సల్వాదం పేరుతోని అమాయకమైన ప్రజల్ని చంపడము, జవాన్లను చంపడము మనం చూడొచ్చు. దంతేవాడ అనే ఒక అటాక్లో దాదాపు 76 మందిని పొట్టన పెట్టుకుండు, జవాన్లను చంపిండు. దానికి ఉదాహరణగా మనం చాలా సినిమాలో చూడొచ్చు. ఇప్పుడు సింధూరం లాంటి సినిమా ఉండొచ్చు, 143 సినిమాలు ఉండొచ్చు. మన ఆ సినిమాలనే నక్సల్వాదం ద్వారా ఎట్లా జనాలని కానీ హీరోయిన్ బస్సులలో పోతుంటే కాల్చడము, చంపడము, జవాన్లు బయటకు వస్తుంటే కుక్కి మళ్ళీ బస్సులను వేసి కాల్చే విధంగా ఎట్లా రకంగా ఉందో సినిమాలను మనం చిత్రీకరించినప్పుడు చూడొచ్చు. ఇవన్నీ నిజ జీవితంలో జరిగిన సంఘటనల ఆధారంగా తీసిన సినిమాలు అవి. మనం చూడొచ్చు అటువంటి నరరూప రాక్షసుడిని ఈరోజు ఏదైతే బూటకపు ఎన్కౌంటర్ పేరు మీద ఈరోజు వచ్చి ప్రొటెస్ట్ అని చెప్పి మాట్లాడుతుంది కదా. మనం చూడొచ్చు ఒక మనిషిని ఈరోజు ఒక చిన్న మూగజీవి మనం చనిపోతేనే మనం బాధపడతాం కదా. ఒక 76 మందిని జవాన్లను పొట్టబెట్టుకున్నాడు వీళ్ళకి హీరోనా? ఒక 100 మంది నిర్దోషు అంటే ఎవరు ఈ హిడ్మా అనేటోనికి ఎవరన్నా ఇన్ఫార్మర్ అంటే వీళ్ళ విషయాలు బయటకు చెప్తున్నాను సామాన్య ప్రజలు కనిపిస్తే కూడా వాళ్ళని చంపేటోడు వాడు వీళ్ళకి హీరోనా? అంటే విరాట పర్వంలో కూడా ఇట్లనే చూపెట్టిండ్రు. విరాట పర్వంలో కూడా ఎవరైతే హీరో ఉంటాడో దగ్గుబాటి రాణా, ఆయన కూడా హీరోయిన్ని ఇట్లనే చంపేస్తాడు అనమాట. అంటే ఇన్ఫార్మర్ అన్న నెపంతో ఇలాంటివన్నీ అక్కడ సర్వసాధారణము. సో ఇలాంటివన్నీ సినిమాలు చూపిస్తారు, కానీ నిజ జీవితంలో జరిగినాయి కూడా. నిజ జీవితంలో ఇటువంటి మొత్తం అర్బన్ నక్సలిజం పేరుతోని ఈరోజు విద్యార్థుల మైండ్ సెట్లని భ్రష్టు పట్టించే విధంగా చిత్రీకరించేట్టు అక్కడున్న ఉపాధ్యాయులు ఉండొచ్చు, వాళ్ళు ఉండొచ్చు. చూడొచ్చు మనం అల్ఫలా యూనివర్సిటీ ద్వారా ఎంతమంది టెర్రరిస్టులను తయారు చేసిండ్రు, ఈ నక్సల్లను కూడా అదే రకంగా తయారు చేస్తుండ్రు. మనం నక్సల్ ఎంతమంది తయారవుతుండ్రు, వీళ్ళందరికీ టార్గెట్ ఎవరు? అమాయకమైన విద్యార్థులు. గతంలో చూస్తే ట్రైబల్కి సంబంధించిన వాళ్ళు వాళ్ళని చదువుకొనియరు, వాళ్ళకు రోడ్లు వన్నియరు. వాళ్ళకి ఇప్పుడు చూడొచ్చు ఏదైతే హిడ్మా పుట్టిన గ్రామమే ఏదైతే ఉందో ఇంతవరకు అక్కడ విద్యా వ్యవస్థ లేదు, సరైన రోడ్లు లేవు, సరైన ఫెసిలిటీస్ లేవు. గర్భిణీ స్త్రీలు ఏదైనా వాళ్ళ వైద్యం కోసం వెళ్ళాలన్నా కూడా రోడ్లు ఎగచాటుగా అసలు వెళ్ళే సౌకర్యం లేని పరిస్థితులు ఉన్నాయి. అటువంటి వ్యవస్థ వీళ్ళు ఎందుకు క్రియేట్ చేస్తారు? వాళ్ళు చదువుకున్నా వాళ్ళు విద్యావంతులు అయినా కూడా వాళ్ళు ఏమైపోతారు? నక్సల్ భావజానానికి వ్యతిరేకంగా మాట్లాడతారు అనే ఉద్దేశంతో. కానీ ఇదే నక్సల్వాదానికి ఉన్న పెద్ద నాయకుల పిల్లలేడా బయట విదేశాలలో చదువుతారు. కానీ వీళ్ళందరినీ అడవిబాటన పట్టించి వాళ్ళ మైండ్ సెట్ని ఖరాబ్ చేసేసి వాళ్ళని మొత్తం ఇట్లా నక్సల్వాదానికి చేసి మనుషులను అమాయక ప్రజలను చంపే విధంగా తయారు చేసే వ్యక్తులు. ఒక విధంగా చూసుకుంటే ఏదైతే హిడ్మా యొక్క తల్లి ఉందో ఆమెకు సంబంధించిన వీడియోస్, ఫొటోస్ షేర్ చేస్తూ ఈ తల్లికి పుత్రశోకం మిగిలించిండ్రు ఈ బీజేపీ ప్రభుత్వం కానివ్వండి, లేకపోతే పోలీసులు కానివ్వండి అనేసి శపనార్థాలు పెడుతున్నారు ఈ లెఫ్టిస్టులు. సో వాళ్ళకి ఈ 76 మెంబర్స్ ఎవరైతే ఆర్మీ వాళ్ళు, ఈ మన పోలీస్ జవాన్లు, వీళ్ళు చనిపోయిన వాళ్ళ తల్లి శోకం కనిపించట్లేదా? దీనిపైన మీరేమంటారు? వాస్తవానికి ఏదైతే జనాలకు ఉందో వాళ్ళు నక్సల్ వాదంలో కానీ టెర్రరిస్టం వాదంలో కానీ సొంత పిల్లలకు కూడా
నేర్పించే ఇప్పుడు టెర్రరిజంలో చూడొచ్చు. మొన్న ఢిల్లీ ఈ ఘటనల రిజిన్ తయారు చేసినోడు ఒకడు, వాడిని ఒకవేడు పట్టుకుంటే మా అన్నకు తెలియదు అమాయకుడు అని మాట్లాడితే కుటుంబ సభ్యులు ఉండరు. అట్లని చెప్పి అందరు ఉంటారని కాదు, కానీ వాళ్ళని అట్లా తయారు చేసే ఆలోచనలో, వాళ్ళని అట్లా తయారు చేసే విధంగా వీళ్ళు తయారైపోయిండ్రు మొత్తం. సో పుత్ర శోకాన్ని మిగిల్చిండ్రు అంటే ఈరోజు దాదాపు కొన్ని వందల మందిని, 300-400 మందిని పొట్టలు పెట్టుకుండ్రు. మళ్ళీ ఆ తల్లి శోకం వీళ్ళకి కనిపించదా? వాళ్ళు ఎంత రకంగా తల్లడి ఉండొచ్చు? వాళ్ళు ఏం అన్యాయం చేసిండ్రు? ఇప్పుడు అంటే భారతదేశానికి పనిచేయడము, రక్షణ కోసం పనిచేసిన సిఆర్పిఎఫ్ జవాన్లను చంపినప్పుడు వాళ్ళకు గుర్తుకు రాలేదు ఏమని? నక్సలిజాన్ని పెంచి పోషించిన ప్రభుత్వాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళు కేవలం ఇక్కడ ఉన్న ప్రభుత్వాలని భయపట్టించి ప్రభుత్వాలని ఘోషపెట్టే విధంగా గతం నుంచి పనిచేసుకుంటూ వచ్చింది. కానీ ఈరోజు భారతీయ జనతా పార్టీ వచ్చిన తర్వాత అమిత్ షా గారు కానీ నరేంద్ర మోడీ గారు కానీ నక్సల్వాదం అంతం అవ్వాలి, అక్కడున్న గ్రామాలు అభివృద్ధి చెందాలి అని చెప్పి ఆలోచించి ముందుకు పోతూనే ఉంది. నక్సల్వాదం ద్వారా 1961 నుంచి ఇప్పటిదాకా చూస్తే దాదాపు కొన్ని వేల మంది, లెక్కలేని మంది, దాదాపు ఒక 15-20 వేల మందిని పొట్టలు పెట్టుకుంది నక్సలిజం ద్వారా. సో వాళ్ళందరి పుత్రశోకం వీళ్ళకి కనిపించదు. కానీ ఇక్కడున్న విద్యార్థులకు కానీ మొన్న ఢిల్లీ యూనివర్సిటీలో ఏదైతే వాళ్ళు ప్రొటెస్ట్ చేసిండ్రో, అంటే ఎయిర్ పొల్యూషన్ పేరు మీద మేము ప్రొటెస్ట్ చేస్తున్నామని వచ్చేసి అక్కడ వచ్చేసి హర్ ఘర్ కిత్తే హిద్మా మారోగే హర్ ఘర్ సే హిద్మా మారే అనే శ్లోకంలో వచ్చేదాకా ఉండరు. అంటే వాళ్ళ మైండ్లో హిద్మాని ఏ రకంగా హీరోగా చిత్రీకరిస్తుండ్రో ప్రభుత్వం కూడా వాళ్ళ వాస్తవానికి ఇన్స్టిట్యూషన్ పైన కూడా ఇటువంటి మన నజర్ పెట్టాల్సిన అవసరం ఎంతకైనా ఉంది. ఈరోజు ఇక్కడ ప్రజెంట్ విద్యార్థులు తెలుసుకోవాలి అసలైన దేశభక్తులు ఎవరు, విదేశీ శక్తుల ద్వారా. అంటే వీళ్ళ ఎంతసేపు దేశం పైన ప్రేమ ఉండదు. చైనా లాంటి దేశాలపైన, చైనా పైన వీళ్ళకి ఆలోచనలు, ప్రేమలు ఎక్కువ ఉంటాయి. కాబట్టి ఇటువంటి మాటలు, ఇటువంటి అన్ని విషయాలు వీళ్ళ నోట్ల ద్వారా వస్తుంటాయి. ఇదే లెఫ్ట్కి సంబంధించిన పార్టీ వాళ్ళు కావచ్చు, లేకపోతే కాంగ్రెస్ వాళ్ళు కావచ్చు, బీజేపీ కేవలం బక్సైడ్ తవ్వకాలు అక్కడ జరపడానికే హిడ్మాని అక్కడ నుంచి పక్కకు చేశారు, ఆయన్ని చంపించేశారు. సో ఇదంతా బూటకపు ఎన్కౌంటర్ అంటున్నారు. దీనిపైన నిజంగా బూటకపు ఎన్కౌంటర్ చేయాల్సినది ఎప్పటికీ అవసరం లేదు. ఎన్కౌంటర్ దీన్నే అంటే మొన్న నిజామాబాద్లో ఒక పోలీస్ కానిస్టేబుల్ని ఒక దుర్మార్గుడు చంపిండు, రియాజ్ అనేటోడు. వాడిని చంపినప్పుడు ఎన్కౌంటరేనా? ఆ రోజు ప్రజలు మొత్తం ఎంత హర్షం వ్యక్తం చేసిండ్రు, వాస్తవానికి అన్యాయంగా పొట్టను పెట్టుకుండ్రు అని చెప్పి. అట్లా అనేక సందర్భాలలో చూడొచ్చు. ఆ ఎన్కౌంటర్లన్నీ బూటకపు ఎన్కౌంటర్లు అని చెప్పి మీరు ఆలోచిస్తున్నారు, కానీ వాస్తవానికి ప్రజలకు న్యాయం చేసే విధంగా, ప్రజల కోసం అన్యాయం చేసేటోడు ఎవడైనా సరే వాళ్ళని ఈ రకంగా ఎన్కౌంటర్ చేస్తే అది బూటకపు ఎన్కౌంటర్ అయిందని మీరు భావిస్తుండొచ్చు. కానీ పోలీసుల రక్షణలో భాగంగా ఎంత దుర్మార్గుడు అంటే మనం చూడొచ్చు. 76 మందిని పొట్టన పెట్టుకుండు. ఈ గతంలో ఈ పోలీసులపైన దాడి చేయడానికనే వచ్చిండొచ్చు. ఆ రక్షణల ద్వారానే 100% అదే క్రమంలోనే హతమార్చడం జరిగిందని మేము 100% విశ్వసిస్తున్నాం. అది 100% జరిగినందుకు సంతోషం కూడా వ్యక్తం చేస్తున్నాము. కొన్ని కిలోమీటర్ల దూరంలో మనం చూసుకుంటే ఎస్ఆర్ నగర్ అనేసి మనకు సర్కిల్ కనిపిస్తుంది. అక్కడ ఉమేష్ చంద్ర గారి స్టాచ్యూ కనిపిస్తుంది మనకి. ఉమేష్ చంద్ర గారి స్టాచ్యూ నడి రోడ్డు పైన ఉమేష్ చంద్ర గారిని, ఆయనతో పాటు ఉన్న ఎవరైతే హోంగార్డ్స్ ఉన్నారో వాళ్ళని అందరినీ రోడ్డు పైన చంపేయడం జరిగింది. అప్పుడు కూడా వీళ్ళు ఎప్పుడు మాట్లాడలేదు. ఎందుకు పోలీసుల పైన, ఆర్మీ జవాన్ల పైన, లేకపోతే ఇన్ఫార్మర్ల పేరు మీద సామాన్య జనాలపైన వీళ్ళందరూ అటాక్స్ చేసి చంపేస్తూ ఉంటే ఒక్క నోరు మెదపరు వీళ్ళు. లెఫ్టిస్టులు కానివ్వండి, ఈ కుహాన సంఘాల వాళ్ళు కానివ్వండి, మానవ సంఘాల వాళ్ళు కానివ్వండి, ఎవరైనా నోరు మెదపరు. కానీ ఇప్పుడు మాత్రం మాట్లాడుతుంటారు. వీళ్ళకి ఎంతసేపు దేశం మీద ప్రేమ, దేశ భద్రత మీద ప్రేమ లేదు. వీళ్ళకు పరాయి దేశం పైన, పరాయ శక్తుల మీద ప్రేమ ఉంది. కాబట్టి ఇటువంటి వాళ్ళ ఆ మాటలు ఆ తీరులో వస్తాయి. ఈరోజు జవాన్లు మన దేశ భద్రత కోసం ఉంటారు. ఆ రోజు ముంబై బ్లాస్ట్లో అనేక మంది సామాన్య ప్రజలు చనిపోతుంటే ఒక కానిస్టేబుల్ తన ప్రాణాలను సైతం లెక్క చేయకుండా ఎంతో మందిని కాపాడిండు. తుకారాం గారు ఆ రోజు లేకపోయి ఉంటే ఈరోజు ఇంకా పెద్ద సంఘటన జరుగుతుంటే చాలా మంది చనిపోయే పరిస్థితి ఉంటుండే. కానీ అటువంటి దేశభక్తులు, దేశ సైనికులుగా పనిచేసే కానిస్టేబుల్ కానీ పోలీసు చంపాలనే ఆలోచనలో ఆ నక్సలిజం అయితేంది, టెర్రరిజం అయితే రెండు ఒకటే పంతాలో పోతున్నాయి. వీళ్ళు దేశద్రోహులు అయితే వీళ్ళు దేశంలోనే ఉనుకుంటూ దేశానికి ద్రోహం చేసేటోళ్ళు ఈ నక్సల్ భావజాలం ఉండేటోళ్ళు. సో ఈ టెర్రరిజానికి అంటే అఫ్జల్ గురుకి అండ్ హిడ్మాకి
ఎలాంటి వ్యత్యాసం లేదు, ఇద్దరు ఒకటే అంటున్నారు మీరు. 100% వాస్తవము. ఈరోజు అభివృద్ధి చేయకుండా, అభివృద్ధి కాకుండా వీళ్ళు నక్సలిజాన్ని పెంచి పోషించుకుంటా వాళ్ళని కలుపుకుంటే ఈరోజు నక్సలిజం పేరుతోనే భారతదేశంలో బతుకుతున్నారు. వీళ్ళు లొంగిపోతున్నప్పటికీ ఈరోజు మనం చూడొచ్చు, భువనగిరి నయీం లాంటి వ్యక్తులు నక్సల్వాదంతో సంబంధం ఉండి ఆయన ఉన్న తర్వాత కూడా ఎంతమందిని ఏ రకంగా ఇబ్బందులు పెట్టిండ్రు, ఎంతమందికి ఏం చేసిండో మనం చూడొచ్చు. కాబట్టి వీళ్ళంతా ఆలోచనలు జనాలకు కలిసిపోయిన తర్వాత కూడా వాళ్ళు మారుతారు అని చెప్పుకోవడం, మేము ఎక్స్ మావోలిస్ట్ అని చెప్పి జనాలకు భయభ్రాంతులు చేసే పరిస్థితి కూడా చాలా మంది కనిపించిండ్రు. అందరూ మారిపోయి సమాజానికి సేవ చేసేటోళ్ళు కొంతమంది అయితే మారిపోయినట్టు నటించి ఇక్కడున్న పరిస్థితులను మార్చి ఇక్కడున్న పరిస్థితులకు విరుద్ధంగా పనిచేసే విధంగా చాలా మంది ఉండ్రు ఇక్కడ.